12 ఎకరాల పొలం నాటి పెట్టినాం. 2 ఎకరాలు ఉంది, మిగిలిన 10 ఎకరాలు ఎండిపోయిందండి. ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం. మాకు చావే శరణ్యం. ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి 40,000 దాకా పెట్టినాం మేము పెట్టుబడి. 2 బోర్లు వేసినాం. 2 బోర్లలో సుక్క నీరు రాలేదు. ఉన్న బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, వేసిన నీళ్లు లేకుండా అయినాయి. పుస్తల తాడు పెట్టి 2 బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్. మేమేం చేయాలి లేదు. ఇక మీరు ఇక ఏం చేస్తారో మీదే అంతా. శ్రీరామ్ సాగర్ వస్తుంది, మాకు బండినాయి ఒడ్లు. ఈ సంవత్సరమే ఎండిపోయినాయి. మాకు విడతల వారిగా నీరు ఇస్తారన్నారండి. అసలు ఒక్కసారి కూడా రాలే మాకు నీళ్లు. అందువల్ల మేము పొలం చేసినాం. లేకపోతే వేరే పంటలు వేసుకున్నాం. ఎలగటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పంట పండు, లేకుంటే లేకపోవు. ఇప్పుడు మమ్మల్ని ఏంది నట్టేట ముంచినట్టు అయిపోయింది. ఇన్ని పెట్టుబడులు ఎకరానికి 40,000 రూపాయలు పెట్టినాం. మాకు నష్టపరిహారం కట్టండి, లేకపోతే రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి మీరే. వాళ్ళ పదాల కోసం మమ్మల్ని రైతుల నాశనం చేసేది ఏంది? రైతులను ఆదుకుంటా అన్నాడు, రైతు మాఫీ రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఒక్క రూపాయి రాలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా రాలేదు. ఇంకా ఏమిచ్చి కాపాడుతాడు ఆయన మమ్మల్ని? రుణమాఫీ ఇంట్లో 4 ఉన్నాము. పిల్లగాళ్ళు ఏర్పడిపోయిండు. పిల్లగాడికి రాలేదు, మాకు రాలేదు, ఈయనకు మా ఆయనకు రాలేదు. ఒక్కళ్ళ ఉంటే ఒక్కళ్ళకి 4 ఉంటే ఒక్కళ్ళకన్నా రావద్దా సార్? ఇంకా ఎవరికి చేసిండు రుణమాఫీ?